హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాధవి కిచెన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఫిష్ ఫ్రై చేయబోతున్నాము. నేను చెప్పిన కొలతలతో చేయండి, చాలా బాగా వస్తుంది. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం 1 కేజీ చేపలు తీసుకుని పసుపు ఉప్పు వేసి బాగా కడిగి పక్కన పెట్టుకుందాం. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో 2 స్పూన్ల కారం, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్టు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 ఫిష్ మసాలా ప్యాకెట్ 10 రూపాయలది తప్పకుండా వేయాలి. దాంట్లోనే 2 స్పూన్ల నూనె వేసి కొంచెం నీళ్లు పోసుకుంటూ అంతా బాగా కలవాలి. ఒకటిన్నర స్పూన్ అల్లం తెల్లవాయ పేస్ట్ కూడా వేసుకొని కలుపుకుందాం. సగం నిమ్మకాయ కూడా వేసి బాగా పేస్ట్ అయ్యేలాగా కలుపుకుందాం. ఇప్పుడు చేప ముక్కలు తీసుకుని మసాలా అంతా 2 పక్కల చేప ముక్కలకు పట్టించుకుందాం. మసాలా కలిపిన చేప ముక్కలను అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దాంట్లో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. మనం మ్యారినేట్ చేసిన చేప ముక్కలను కాగుతున్న నూనెలో వేసి 2 పక్కల బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకుందాం. మంట మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉండాలి, ఎక్కువ పెట్టవద్దు. బాగా ఫ్రై అయిన చేప ముక్కలను ఒక ప్లేట్లో వేసుకుందాం. ఆయిల్లో మసాలా అంతా ఉంటుంది, దానిని తీసివేయండి. ఇప్పుడు దాంట్లో 2 స్పూన్ల ఆయిల్ వేసి మిగిలిన చేప ముక్కలను కూడా ఫ్రై చేసుకుందాం. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా ఫిష్ ఫ్రై చేసే విధానం. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.